హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! ఈరోజు మీ అందరికీ చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ చూపిస్తాను చూసేయండి. అదేంటంటే చికెన్ ఎగ్ ఫ్రై మాట. ఇది చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఎనీవే ఈ రెసిపీ బ్యాచిలర్స్‌కి, బిగినర్స్‌కి చాలా బాగా యూజ్ అవుతది. నాకు తెలిసినంత వరకు. సో, నేను ప్రాసెస్, ఇంగ్రీడియెంట్స్ చాలా క్లియర్‌గా పెట్టాను. ట్రై చేసిన ప్రతి ఒక్కరు నాకు కామెంట్స్‌లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటన్నది. చూస్తాను ఎంతమంది కామెంట్స్ చేస్తారు ఏంటన్నది. ఎ ఎనీవే ఈరోజు మీ అందరికీ ఒకటి చెప్తాను చూడండి. నేను ఒమాన్‌లో ఉంటాను కదా! నా దగ్గర అత్తయ్య ఉంటదనమాట. నేను అత్తయ్య ఒక హౌస్‌లోనే వర్క్ చేస్తాము. సో, మేమిద్దరం అరబీ వంటలు చాలా తక్కువ తింటాంమాట. మాకు ఖాళీ దొరికిన టైంలో నేను, అత్తయ్య ఇంక ఇండియా కర్రీస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ట్రై చేయడం కాదు పక్కా చేసుకుంటామాట. ఎందుకంటే ఈళ్ళు తినే కర్రీస్ నేను తక్కువ తినను. ఎందుకంటే వీళ్ళు ఉప్పు, కారం అవి తినరు కదా! చాలా తక్కువ తింటారు. సో, మనకసలే నచ్చదు. నేను అత్తయ్య చేస్తారు ఎక్కువ. నేను తక్కువ చేస్తాను. సో, ఖాళీ దొరికిన టైంలో అయితే పక్కా చేసుకోవడానికైతే ట్రై చేస్తాం. ఇంకా అత్తయ్య చేస్తది. నాకు తక్కువ రెసిపీస్ వచ్చు. వచ్చిన రెసిపీసే చేస్తానమాట. ఏదేమైనా పర్వాలేదు. ఫుడ్‌కైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇండియన్ నేచర్‌ని మిస్ అవుతామాట నేను, అత్త. సో, ఈరోజు మీ అందరికీ నా గురించి చెప్తాను వినండి. ఒకప్పుడు నా లైఫ్ ఏంటంటే నేను చాలా పొగరుగా ఉంటాను, కోపంగా ఉంటాను, చాలా ర్యాష్‌గా మాట్లాడతాను. అది నాకుండే ఒక బిగ్గెస్ట్, వరస్ట్ క్యారెక్టర్ అనమాట. సో, వన్స్ నేను గల్ఫ్ వచ్చాక నా లైఫే చేంజ్ అయిపోయింది. అది ఎందుకు ఏంటి అన్నదంటే, నేను ఒంటరి లైఫ్ ఏంటి అన్నది నాకు బాగా తెలిసింది. ఒకప్పుడు నేను ఒంటరిగా బతకడం, ఒంటరిగా ఉండడం అవి నాకు తెలీదు. నాకు లేదుమాట. వన్స్ నేను గల్ఫ్ వచ్చాక నా లైఫే మారిపోయిందన్నమాట. ఫ్యామిలీ అంటే అంటే ఏంటి? లైఫ్ అంటే ఏంటి? అన్నది నేను చాలా తెలుసుకున్నాను. సో, నిజంగా ఇలా తెలుసుకోవడానికి గల కారణం ఏంటంటే నేను గల్ఫ్‌కి రావడమే. సో, నిజంగా నా లైఫ్ ఇంత చేంజ్ అయిపోతది అనైతే నేను అసలు అనుకోలేదు. సో, నేను నిజంగా చాలా హ్యాపీ మాట. అలానే నా దగ్గర అత్త ఉండడం ఇంకా హ్యాపీ. ఇంకా నాకు ఎటువంటి బాధ ఉండదుమాట. నాకు ఎటువంటి ఇబ్బందొచ్చినా, ఎటువంటి బాధొచ్చినా, ఎటువంటి సంతోషమొచ్చినా అత్తకి చెప్తాను. అలానే అత్త కూడా నాతో ప్రతీదీ